మంది కార్యవద్యరాజులు వాళ్ళు ఎవరు ఈ ఒక్క ఇద్దరికి నవ్వోజరాజు బిడ్డలు కూడా 7 మంది చిన్న వీరసంగమ్మ పెద్ద వీరసంగమ్మ రామచంద్ర ఈ ఒక్క బాలరాగమ్మ ఇట్లా 7 మంది వీళ్ళేమి 7 మంది కార్తీక రాజులు నాయన చిన్నప్పుడు కలుసుకొని ఎప్పుడైతే కనుక ఏట మాసం వచ్చిన తర్వాత ఏట మాసం ఎప్పుడైతే కనుక వచ్చిన కార్తీకవతి రాజులు 7 మందిని 7 భార్యలు తీసుకుంది కార్యవతి రాజులు చేసుకొని ఊళ్ళకి వచ్చిన తర్వాత గండికోట విద్య అని పోయి గండికోట విద్య లోపల కనుక మైల పట్టిన తన రాలై పడ్డరు కార్యవతి రాజులు పడ్డారు కదా కార్యవతి రాజులు పోయేటప్పుడు అప్పుడు ఎవరు బాల నాగమ్మనేమో 2 శూలాల చేత కర్తీయ మరి ఉన్నది గండికోట విద్యాన్ని పోయి మొగుండ్లు ఎవరు రాలై పడి భగవంతా ఎవరు రక్షిస్తారు భగవంతా లేరు దాసి బిడ్డలు లేరు ఒక్కటి అమ్మవారు ఈ ఒక్క గోడల బట్టి నొప్పులు తీసు రాదేవుడా కొమ్మల బట్టి దుఃఖ పట్టదమ్మలారా అమ్మవారు గోడలు బట్టి నొప్పులు తీసేది అయ్యాస పడుతూ అప్పుడు ఎవరు మంత్రసారులు కోనగిత్తలు శృంగారగణలు ఆడవాపలు ఎవరు లేరు ఒక్కటి కదా ఆ భగవంతుడు ఇచ్చిన దేవుణ్ణి ఇచ్చిన దేవుని బట్టి చెప్పాల నాగమ్మ ఆ పరమాత్ముడు శివుని అయ్యో మంచి మూర్ఖముల పిల్లగాడు ఎప్పుడైతే ఉద్భవించను రామా బాలవతిరాజు పుట్టిన సంగతి ఈడ పుట్టిన సంగతి ఎవరికెనక హాయగలరు పెళ్లి గట్లు ఏలేవాడు మైల్ పకీరి దేశము కాదు దేశము ఎక్కడి నుంచో వచ్చుడు మైల పకీరోడు నాయన వానికి ఎంటికెంటికి ఒక మంత్రము వాడు పట్టుకునే నాగబెత్తానికి ఏమో మహా 90 కోట్ల మంత్రాలు వాడు తక్కువగా ఆడోడు వాడు ఎప్పుడైతే అటువంటి వాడు ఈ ఒక దుర్మునేసి చూస్తే అంత చందాల చక్కారి తల్లి శివబాల నారో ఎప్పుడు తెత్తునే వేస్తే అమ్మవారు ఎంత మహాలక్ష్మి కూడా లేదు సప్తలోకంలో దేవుడు తన బిడ్డలే లేరు అంతటి ఒక సౌందర్యం
నేను ఎప్పుడు పోయి ఒక నాగమని తెచ్చి నాగం వెళ్ళి కట్టాలని తెచ్చుకుంటా ఈ ఉర్లుగొండ మర్రుగొండ తెచ్చి పెట్టుకొని లగ్నం ఆట ఈ స్త్రీని మాత్రం విడిచమని చెప్పి బగ్గు బగ్గునమ్మాయ ఎవరున్నారే దేశంలో ఎవరున్నారే నీకంటే సమంద్రియం చూడలేక వచ్చిరారే ఆ మాట ఉడికిపోతుంది సన్న బాలుడు 3 రోజులు పిలగాడు రక్తకందు అటువంటి పిలగాడిని ఇవక ఏమనంటుంది తప్ప ఇవక సమయకాలంలో ఆయన ఏమి లేదు నా మాట వినండి అని వాడేట వచ్చుండు మయతంగము వేషము వాడు తాను శంకు పట్టే దేహి భిక్షాందేహి మాట ఎవరు చూస్తేనేమో ఇంటి ముందర జంగమైతే అమ్మవారికి కావచ్చు నా కొడుకుని చిన్న జగం వచ్చిండు పరమాత్మ నీకు ఎవరు భిక్షము పెడతారు అమ్మా దాసీలారా బియ్యం గొడవ పెట్టాను లేదు ఈ పూల ఇస్తాను ఉండగా డబ్బులు తీసుకుపోయి ఈ పూట జంగమయ్య కందురా నేను పశ్చిమాను పాలింతన రక్త బట్టల చేత ఉండా మాలు ఎల్ల రాదు స్వామి నా బట్టల చేత ఉండ కన్నమ్మాయి ఈ ఒక మహిళ బిచ్చం ఎట్లా పెడుతూ అంటు బిచ్చం ఎట్లా పెడుతూ తిరిగి రాపు తిరిగి పెడతా అది రాపు దానం చేస్తానమాట నీ దానానికి నీ బిచ్చాన్ని నేను రాలేదు కమ్మా నిన్ను కొండపోలిగా నేను వచ్చినా ఉనుకుతుంది స్వామి ఏమన్నా దత్తమని గాన పెద్దలు దేవతలు ఒక మాట అంటే ఎట్ట దగ్ధమైపోతా కానీ పుట్టిన పిల్లగాడు నాయన ఉత్త పిండం కాదు అది శివుడిచ్చిన పిండము బాలుడు అమ్మా మాటలు రావు 3 ఏళ్ళ పిల్లగాడు మతిలో ఏమనుకుంటారు అమ్మా వాని గాన దానం పెడితే నాగమ్మ పోతావమ్మ 12 ఏళ్ళ శరవోతవే వాడు మాయ రోడ్డు మాయ పాపి ఇంటి ముందర వాడు తంగముడు వాడు అది రోడ్డు వాడు అరే నోటి మాటలు లేవు బాలు సన్నగా వాడు మాటలు లేవు ఇంటి ముందర ముచ్చడం పాలు నీకు తెలుసు వెనక వచ్చే మహిమ ముందర వచ్చే ఏకాంతము తెలుసు సన్న 3 దినాల పిల్లగాడైన వీడు తగముడుగాడు ఆయన మోసపోయి బిచ్చం పెడతాది వీడు ఉండబోతాడు నా గతి ఏమి ఎన్నుగా నేను బతుకుదాము అమ్మమైన నేను ఎట్లా నీతో
దేవుని పట్టుకుంది ఆ యొక్క సాగుతుంది ఏ పెద్దమ్మ సాగుతుంది ఎవరు సాగుతుంది నాకు పాలిచ్చే వాళ్ళు పాలు పోసే వాళ్ళు నాకెవ్వరు అని చెప్పి పిలగాని పాలు నొక్క శోకము దుఃఖ శోకము పాలు నొక్క శోకము పచ్చి శోకము అమ్మవారి ఇంట లేదు పోరు పెట్టిండు పోరుని విడిచిపెట్టి పిల్లగాని విడిచిపెట్టి చాట నిండా బియ్యం పోసుకునే ఒక్క పెట్టుకొని ఒక 5 రూపాయల దక్షిణ పెట్టుకొని అమ్మవారు నెత్తిన కొంగేసుకొని బయటికి వెళ్ళిపోయి బట్టు నాయన సంగమయ్యా ఆయన నీకెంత బాలింత బిచ్చంపి ఎంత కోరిక ఉందో నీకు తీసుకోవయ్యా ఇంతే కార్యవతి రాజు తరముడు పోయేటప్పుడు నిండు మనిషి ఏం జరగబోతుందని చెప్పి 3 గెర్రలు గీసిపోయాడు రాదు ఆ 3 గెర్రలు దాటితే వాడు రక్తం కట్టే చచ్చిపోతాడు గెట్లు చేతని ఆడికి వచ్చి అయ్యా స్వామి అంటి పెడతా ఇట్లా విచ్చం దానికి వచ్చింది నానే అట్లా కాదు నిన్ను ఇడవను మందయ్య పరమాత్మ అని చెప్పి జనులు దాటి వచ్చి ఒక బియ్యం పోసే వరకల్లా మన జోలె బట్టి నోడు మూసుకునే జోలె ఇట్లా బియ్యము పండ్లు డబ్బులు కింద వాయ మళ్ళీ వాడేది ఇట్ట బట్టే బాలనాగం ఏమని ఓ కొమ్మ రావే మంద యానబామో కొమ్మ రావే మంద యానబామో రావే మంద యానబామో చెములు పెట్టివే సంగమయ్య బిచ్చం కింద పోసినావు తప్పకుండా నీ కొడుకు మరణమవును నీ కొడుకు నీకు తక్క మోడుకున్నా స్వామి ఎన్ని మాటలు పడతారు నా కొడుకు కావాలన్నా నా కొడుకు ఈ ఒక ఇండిదే ఒక కొడుకు తండ్రులందరూ పోయి మైలభద్రుడు అట్లా చేసి పెట్టి ఇంతకాగా దీవిస్తావు స్వామి వద్దని ఆయన ఎత్తి ఇంకొక కొత్త బియ్యం తెస్తా అని కూర్చొని ఊడుస్తుంది నాగా పెళ్ళి పెట్టామేమో మంత్రం పెట్టామో ఆయన కూర్చున్నది కూర్చుంది అన్ని కుప్ప చేస్తుంది తీసుకొని ఉర్లుకుండా నొప్పుకుండా కంచుకుండా కలకుండా నా దిమ్మ మసీదుకు తీసుకుపోతుంది లగ్నం ఆడతా అనుకోని మోపే మన కల నాయన భక్తుల మండి దండనే కరెకొక్కగా వేషము వచ్చాను మెడకు గొలుసు పెట్టుకునే అయ్య అంటూ లేరు అబ్బ అంటోళ్ళు లేరు దిగటోళ్ళు దాపులేరు ఎవరు పట్టుకుంటారా ఒకటి మెడకు గొలుసు పెట్టుకుని దా చిటికేసుకుంటా నీ లెక్క వారిని ఎప్పుడైతే తీసుకపోయాను రామా
ఎప్పుడు తీసుకుపోయే నాగపల్లి గట్లలో అప్పుడప్పుడు బాధ పెట్టేది, భోజనం కింద పోసేది, మంత్రాల చేత లేపేది. అమ్మ వయ్యారి పెళ్ళాడు నీకు నాకంటే వజ్ర ఉడిర మరకత మాణిక్యములు ఎవరున్నారు, ఇగో బంగారు పథకాలు మొత్తం ఈ ధనం నీకే అని వాడు ఎన్నో మోగిస్తున్నాడు అక్కడ. ఇది బాలమ్మ కథ కదా. ఇది కథ చాలా మంచి దుఃఖరాశమైన కథ. మీ కంఠస్వరూపం కూడా చాలా బాగుంది. తర్వాత మీకు ఇంకా ఏమైనా చరమందరాజు కథ, చరమందరాజు కథ తెలుసా?